హలో గాయ్స్, ఈరోజు మేము వచ్చేసాము శ్రీ కేతకి సంగమేశ్వర టెంపుల్ జరాసంగంలో. ఇది మనకు జహీరాబాద్ నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ మనకు హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ 100 కిలోమీటర్స్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అవుతుంది. అండ్ ఇది ఎంట్రన్స్ ఉన్నది చూడండి, శివ పార్వతితోని చాలా మంచిగా పెట్టారు ఎంట్రన్స్లోనే. ఈరోజు మేము శివరాత్రి సందర్భంగా వచ్చాము. చాలా క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఈరోజు మొత్తం ఎవ్రీ ఇయర్ ఇంతే క్రౌడ్ ఉంటారు. అండ్ ఇక్కడ మనకు గుడి ద్వారంలో ఇది షెడ్ కూడా వేసారు, లాస్ట్ ఇయర్ లేకుండే. అండ్ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు గుడిని. చూడండి, మేము అరౌండ్ 5 to 6 years నుంచి కంటిన్యూస్గా ఇదే టెంపుల్కి వస్తాము ఎవ్రీ మహాశివరాత్రికి. ప్రతిసారి ఏదో ఒక డెవలప్మెంట్ కూడా అవుతుంది. అండ్ గాడ్ కూడా చాలా పవర్ఫుల్. మనకి చాలా దూరం దూరం నుంచి కూడా ప్రజలు వస్తారు. మనకి సిటీ నుంచి కానీ, ఇక్కడ పక్కన కర్ణాటక బార్డర్ టచ్ అవుతుంది, బిదర్ లాంటిది. అక్కడి నుంచి కూడా చాలామంది వస్తారు. ఈరోజు చూడండి, మహాశివరాత్రి సందర్భంగా చాలా క్రౌడ్. మనకు నార్మల్గా అయితే దర్శనం కూడా 3-4 అవర్స్ టైం పడుతుంది నార్మల్ లైన్లో. అండ్ ఇక్కడ 100 రూపీస్ టికెట్ అండ్ విఐపి దర్శనం, వేరే వేరే దర్శనం లాంటివి కూడా ఉంటాయి. దాన్ని బట్టి దర్శనం టైం పడుతుంది మనకు. చూడండి, చాలా క్రౌడ్ ఉన్నారు మన దగ్గర ఇక్కడ శివరాత్రి సందర్భంగా. అండ్ పోలీస్ సిబ్బంది కూడా చాలామంది ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్, ఎటువంటి ఏం కాకుండా. చూడండి ఎంత మంచిగా డెకరేషన్ చేశారో పువ్వులతో పాటు. అంతా సైడ్స్కి మనకు చాలా షాప్స్ ఉంటాయి, కొబ్బరికాయలు కానీ, అవి పిల్లల సామాన్లు కానీ. చూడండి, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. అండ్ ఎంత మంచిగా డెకరేషన్ చేశారు చూడండి, ఓం నమ శివాయ అని పూలతో ఎంత చక్కగా హిందీలో కూడా రాశారు, శ్రీ కేతకి సంగమేశ్వర భగవాన్కి జై హో. చూడండి ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా డెకరేషన్ చేశారు. ప్రతి ఇయర్ ఇంతే ఉత్సాహంగా ఇంతే బాగా చేస్తారు. చూడండి, ఇక్కడ మనకు స్క్రీన్స్ కూడా పెట్టారు. మొత్తం ఇవన్నీ సీసీటీవీ ఏరియాస్, ఎవరు ఇక్కడ ఏముంటున్నారని ప్రతి ఒక్కటి సేఫ్టీ భద్రతంగానే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ లోపలికి వచ్చాము. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇది నార్మల్ దర్శనము. నార్మల్ దర్శనంలో చూడండి క్రౌడ్ ఎంత ఉన్నారో. మినిమం 3 to 4 అవర్స్ ఈజీగా పడుతుంది. ఇది పైనుంచి పోయేది వివిఐపి దర్శనము. మనకు పైన నుంచి సపరేట్ చేశారు. ఇది ఓన్లీ కొందరికే పాసెస్ ఇస్తారు వివిఐపి అని చెప్పేసి. వాళ్ళకు 15 to 20 minutes దర్శనమే అవుతుంది. ఇక్కడ కనిపించే లైన్ ఇదేమో 100 రూపీస్ దర్శనం. 100 రూపీస్ టికెట్ దొరుకుతుంది ఇక్కడ మనకు. 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంలో ఉన్నారు. అది కూడా మనకు అరౌండ్ 1 అవర్ దర్శనం టైం పడుతుంది ఈజీగా. నార్మల్గా అయితే 3 to 4 అవర్స్ ఆర్ మోర్ దెన్ 4 అవర్స్ కూడా పట్టచ్చు. చూడండి, ఎందుకంటే మహాశివరాత్రి సందర్భంగా చాలామంది వస్తారు ప్రజలు, అందుకోసమే చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ఇదంతా గుడి లోపట ఎలా ఉందో చూడండి. పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడంటే అక్కడ ఉన్నారు, చాలా సేఫ్టీ భద్రతంగానే ఉన్నారు. ఇక మాకు కూడా వివిఐపి పాసెస్ ఉండే, అందుకోసం అని చెప్పేసి ఇగోండి మేము కూడా ఈ లైన్లో వచ్చాము. ఇలా పైన మెట్లు ఎక్కేసి ఇది సపరేట్ ఒక వే చేశారు. ఇది మా పక్కన ఉన్న నార్మల్ దర్శనము. చూడండి ఎంత క్రౌడెడ్ ఉన్నారో. అని చాలా టైం పడుతుంది దర్శనానికి ఇక్కడ. ఇక మేము పైన ఇట్లా స్టెప్స్ ఎక్కేసి ఇది స్పెషల్గా పెట్టారు వివిఐపి కోసము, విఐపి పాస్ కోసము. ఇదంతా నార్మల్ దర్శనం. చాలా క్రౌడెడ్ ఉన్నది. అండ్ పూలు చూడండి ఎక్కడంటే అక్కడ చాలా ఎంత మంచిగా డెకరేషన్ చేశారో ఇక్కడంతా. అండ్ ఇక్కడ మాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా 100 రూపీస్ టికెట్ది. ఇదైతే మనకు 15 to 20 minutesలో దర్శనం అయిపోతుంది ఇందులో అయితే. చూడండి ఇదంతా లోపట కూడా ఎంత మంచిగా పూలతో ఎంత మంచిగా డెకరేషన్ చేశారు చూడండి, మొత్తం పువ్వులతో పాటు. ఇక్కడ చూడండి శివస్వాములు కూడా చాలామంది వస్తారు, వాళ్ళకు కూడా దర్శనం అవుతుంది. చూడండి, ఇక మనం దర్శనం లోపటైతే ఫోన్ అలో లేకుండా, అందుకోసమే మీకు గాడ్కి అయితే చూపించలేము. అందుకోసం అని చెప్పేసి ఇక మళ్ళీ బయటికి వచ్చేసి చూడండి ఇదంతా మళ్ళీ బయటికి వచ్చేసాము. అదే క్రౌడెడ్తో ఉంది మొత్తము. ఇదే ఎంట్రన్స్. కంపల్సరీ మీరు వీకెండ్స్లో కానీ మహాశివరాత్రి టైంలో కూడా రావచ్చు. చాలా మంచి టెంపుల్, చాలా బాగుంటుంది, చాలా క్రౌడెడ్గా ఉంటుంది. ప్రతి ఇయర్ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బయటనే మనకు ఫ్రూట్స్ కానీ అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. చాలామంది దాతలు ఉంటారు. చూడండి ఇక్కడ అంతా చాలా పెద్ద క్యూ కూడా ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ అవి సాబ్దానా కానీ అండ్ ఫుడ్ కూడా పంచుతారు. చాలామంది దాతలు వస్తారు.
చూడండి ఎంత క్రౌడెడ్గా ఉందో. శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం అని పోస్టర్స్ కానీ టెంట్స్ కానీ చాలా మంచిగా ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మా ఛానల్కి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.